దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతున్నారా? అలా మనమంతా కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో అభివృద్ధి కావాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 2 వచనాలు చదువుకొని ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నది ఎవరికంటే, దేవుణ్ణి తెలుసుకొని దేవునిని నమ్మిన వారికి రాస్తున్నారు. మరి దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి నమ్మిన వారు ఎవరి దృష్టిలో అందంగా ఉండాలి, ఎవరి దృష్టిలో విలువగా ఉండాలి అన్నది ఆలోచించాలి కదా. దేవుడి దృష్టికి మనం అందంగా ఉండడం అనేది ముఖ్యం. ఒకవేళ అందము అంటే తెల్లతోలే అనుకుంటే, మరి దేవుడు అందరికీ తెల్లతోలే ఇచ్చేవాడు, తెల్ల రంగే ఇచ్చేవాడు కదా. ఒకవేళ ఎత్తులో దేవుడు అది చూసుంటే అందరినీ ఒకే హైట్ చేసేవాడు కదా. కనుక దేవుని దృష్టికి అందముగా కనబడేది హృదయం కనబడాలి. మరి లోకం గమనిస్తే, దేవుణ్ణి నమ్మని వారు గమనిస్తే, వారు ఏమనుకుంటున్నారంటే, వారికి దేవుని జ్ఞానం లేదు కాబట్టి వారు అందం గురించి ఏమనుకుంటారంటే, పౌడర్ కొట్టుకుంటే నా ముఖం అందంగా ఉంటుంది, బంగారం పెట్టుకుంటే నేను అందంగా ఉంటాను, విలువ కలిగిన వస్త్రాలు వేసుకుంటే నేను అందంగా ఉంటాను, స్టైల్గా క్రాఫ్ కొట్టించుకుంటే నేను అందంగా ఉంటాను. ఇలా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వారి దేహము యొక్క బయట ఉన్నవి వారికి అందాన్ని తెస్తాయి అని చెప్పి భ్రమపడుతున్నారు. దేహానికి బయట ఉన్నవి మనిషికి అందాన్ని తేవు దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో ఒక మనిషి అందంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, వాడి హృదయము పవిత్రంగా ఉంది, వాడు నీతి కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే నీతి కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారు దేవుడి దృష్టికి అందమైన వాడు. మనం లోకానికి కాదు అందంగా కనబడవలసింది. మనల్ని చేసినప్పుడు దేవుడు ప్రతి మనిషిని అందంగానే తయారు చేసుకున్నాడు. కారణం ఏంటంటే, మనం ఆయనకి నచ్చాము గనక మనకి స్వరూపం వచ్చింది. మనల్ని చేసిన సృష్టికర్త దేవుడు, ఆ దేవుడు తనకు నచ్చినట్లుగా మనకు ఆకారం ఇచ్చాడు, తనకు నచ్చిన ఆకారం ఇచ్చాడు. కనుక మనం నచ్చింది దేవుడికి, మనం అందంగా కనబడింది దేవునికి, మనల్ని సృష్టించిన దేవుడికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఒంటి మీద ఎంత బంగారం వేసుకున్నా, ఈ మొహానికి ఎంత మేకప్ కొట్టుకున్నా, శరీరానికి వజ్రాలతో బంగారంతో కూడిన వస్త్రాలు ధరించుకున్న పాపిగా ఉంటే దేవుడి దృష్టికి మురికిగా కనబడతారు, అందంగా కనబడరు, అందవిహీనంగా కనబడతారు. పాపము చేయువాడు దేవుని దృష్టికి మురికిగా అసహ్యంగా కనబడతాడు. అది లోకం దృష్టికి అది అందం అనుకుంటుంది. పాపము లోకానికి అందమే, కానీ దేవునికి అసహ్యం. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, పేతురు గారు దేవుని బిడ్డలకు రాస్తున్నాడు, విశ్వాసులకు రాస్తున్నాడు.
మనం అందంగా కనబడాల్సింది దేవునికి. మన హృదయముని మనం అలంకరించుకోవాల్సింది. ఇక్కడ ఏమంటున్నాడంటే వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అలంకరించవలసింది మన హృదయము లోపల వాక్యముతో. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న వచనాలన్నీ చాలా అందమైనవి. వచనాలన్నీ చాలా గొప్పవి, నిజమైనవి, మేలు చేసేవి, ఉపయోగపడేవి కదా. ఒక ఇంటి నిండా చూడండి, మనం ఉపయోగపడే వస్తువులు పెట్టుకుంటాం, ఇంటిని వస్తువులతో అలంకరించుకుంటాం అందంగా కనబడాలని. కానీ దేవుని యొక్క దృష్టికి మన హృదయము అందంగా కనబడాలంటే ఆయన గురించిన విశ్వాసం, ఆయన మాటలు మన హృదయము నిండా ఉండాలి. చూడండి, ఇంటికి ఒక మూల ఇంకొకటి పెడితే అందంగా ఉంటుందని, గార్డెన్ అందంగా ఉంటుందని, పటాలు అందంగా ఉంటుందని, సోఫాలు అందంగా ఉంటాయని, ఇలా రకరకాల కబోర్డ్స్లో రకరకాల బొమ్మలు, ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టుకుంటుంటారు అందం కోసం. ఇల్లు కూడా డిజైన్ చేసుకుంటారు అందం కోసం. మన హృదయము లోపల వాక్యము ఉంటే ఆ హృదయము చాలా అందమైన హృదయం. ఎందుకంటే వాక్యానికి మించిన అందం ఇంకెక్కడ లేదు. వాక్యాన్ని మించిన మంచింది ఇంకేది కూడా లేదు. వాక్యానికి మించి ఉపయోగపడేది ఏది కూడా లేదు. మన ఆత్మను రక్షించే వాక్యము, మన శరీరాన్ని బాగు చేసే నిలబెట్టే వాక్యము. మన ఇంటిని అలంకరించుకున్న వస్తువులన్నీ మనకు నీతిని ఇవ్వవు. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మన జీవితం నీతిగా ఉంటుంది. బంగారము మనల్ని పవిత్రులుగా చేయదు. దేవుని మాట మన జీవితాన్ని పవిత్రంగా చేస్తుంది. ఈ లోకంలో ఉన్నవేవి కూడా మనకు నరకాన్ని నుంచి తప్పించవు. దేవుని వాక్యం ఒకటే మనల్ని పరలోకం తీసుకెళ్తుంది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అందము దేవుని వాక్యమే. అలంకరించుకోవాల్సింది దేవుని వాక్యమే. దేవుడు మన హృదయంలో చూసినప్పుడు తన మాట మన హృదయంలో కనబడుతుంటే ఆయనకి సంతోషం కదా. అది దేవుని దృష్టికి మిగుల విలువగలనని అని చెప్పి దేవుడు రాయించాడు. అవును, ఆయన మాటలే విలువ కలిగినవి, ఆయన మాటలే ముఖ్యమైనవి. ఆ మాటల వలనే మన జీవితాలన్నీ కూడా స్థిరపడతాయి, పరలోకానికి వెళ్తాయి. అట్టి మాటలు మన హృదయము నిండా నిండి ఉంటే దేవుడు చూసినప్పుడు హృదయము నిండా నా మాటలే ఉన్నాయని సంతోషిస్తాడు. కనుక మనల్ని చేసిన సృష్టికర్తను సంతోషపెట్టవలసిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉంది. ప్రార్థించాలి. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ మట్టి దేహము 2 రోజులు ఉండి మట్టిలో కలిసేది. కానీ నీ వాక్యము శాశ్వతమైనది, నీ వాక్యము అందమైనది, నీ వాక్యము నాయన శక్తి కలిగినది, నీ వాక్యమే సమస్తానికి ఆధారం నేను. కాబట్టి ఇదిగో ప్రభు, అలంకారము హృదయములో గుణము, నీ వాక్యము ద్వారా వచ్చిన గుణము, స్వభావము అలంకారంగా ఉండాలని నీవు సెలవిచ్చావు. కనుక ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో మేమందరం కూడా నీ వాక్యము చేత మేము అలంకరించుకొని, నీతిగా అలంకరించుకొని, మా హృదయములో నీ వాక్యము యొక్క గుణలక్షణాలన్నీ కూడా ప్రభు దినదినము నీ స్వరూపంలోకి మారడానికి కృప చూపించమని, అందరికి ఆత్మీయ జీవితంలో, ఆరోగ్యములో, ప్రతి విషయంలో బలపరచమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.